అసలు ఎప్పుడు ఎక్కడ దీనికి సీడ్ ఎక్కడ పడింది అసలు ఫస్ట్? ముందు బింబిసార్ తర్వాత యూవికే ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నారా? లేదు సార్, ఆ, బింబిసార తర్వాత యాక్చువల్గా రాజు గారు నన్ను రజనీకాంత్ గారు కథ చెప్పించారు. ఉమ్, కథ ఓకే అయిపోయింది. తర్వాత రజనీకాంత్ గారు బింబిసార సినిమా చూసి ఫోన్ చేసిన తర్వాత మనం ఎలా చేయాలమ్మా అని చెప్పి ఆయన కొన్ని సజెషన్స్ చెప్పారు. ఆయన కూడా ఇలాగా ఒక సోషియో ఫాంటసీ కాదు, ఓకే అది టోటల్గా రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్, ఓకే లైక్ కైండ్ ఆఫ్ సీక్వెల్ ఫర్ భాష. ఓకే. సో అది చేసాం. బట్ నాకు ఎక్కడో అది సెకండ్ హాఫ్లో చిన్న సెట్ అవ్వాల. సో నాకు అనిపించింది ఏంటంటే వెళ్తే ఫుల్ ఫ్లెజ్డ్గా వెళ్ళాలి, రజనీకాంత్ గారు అంత ఆఫర్ వచ్చినప్పుడు ఆ అడ్జస్ట్మెంట్ చేసి వెళ్ళడం కరెక్ట్ కాదేమో అని చెప్పి రాజు గారి దగ్గర నా డిస్కషన్ స్టార్ట్ అయింది. సో అలాగది అప్పుడే. బట్ మేము వెళ్ళే టైంకి రజనీకాంత్ గారు చెప్పారు, జైలర్ సినిమా ఉందమ్మా, వేటైన్ సినిమా ఉంది, లాల్ సలాం 3 అవ్వాలి అని చెప్పి. ఓకే సార్ అని చెప్పి మనం వచ్చాం. అలా అనుకోకుండా విక్కీని కలవడం. విక్కీని కలిసిన తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ ప్రాజెక్ట్ మైండ్లో ఉంది మీ దగ్గర? ఐడియాగా ఉంది. అదే పాయింట్ ఐడియాగా ఉంది. చిరంజీవి గారికి చెప్పగానే బాగుందన్నారు. అండ్ ఆయనతో చేస్తే ఎలాంటి కథ చేస్తామని చాలామంది అడిగినప్పుడు నేను జయదేవుడు అతలోకి పొందిరాను. బికాస్ ఆ ఫ్యాంటసీ, ఎందుకంటే ఆయన అన్ని జోన్లో చేశారు. జయదేవుడు తర్వాత అంజీ ఒకసారి చేశారు, కానీ తర్వాత మళ్ళీ చేయాలి. సో ఆయనతో ఫ్యాంటసీ చేస్తే ఎలా ఉంటుంది ఐడియాతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇమీడియట్ లాక్ చేశారు. అలా స్టార్ట్ అయింది. అండ్ ఓపెనింగ్ రోజు దాకా కూడా నాకు క్లౌడ్ నేనే, చిరంజీవి గారి సినిమా చేస్తున్నాం. కానీ ఆయనకి పాయింట్ చెప్పాలి అనుకున్నప్పుడు ఒక బెరుకు, ఒక జంకుతోటి వెళ్ళారా? లేదండి, అంటే దానికి ముందు చిరంజీవి గారితో కలిసాను నేను 2-3 సార్లు. మీకు పరిచయం కలిసాను. సో ఆయన ఒక ఫ్రీడమ్ ఇస్తారు. దాని ముందు ఏదో ఐడియా చెప్పడానికి వెళ్తే కథ వినేటప్పుడు ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు చెప్పు అన్న స్పేస్ ఇస్తారు. సో నాకు తెలుసు కాబట్టి నెక్స్ట్ డే కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక 5 నిమిషాలు చూడగానే ముందు హార్ట్ బీట్ పెరుగుతుంది ఫస్ట్ నాకు. నేను చెప్తాను సార్ ఒక 5 నిమిషాలు, ఎందుకంటే నేను చూసిన మెగాస్టార్ ముందు నేను కూర్చున్నాను, నన్ను నేను ఇది చేసుకుని సెటిల్ అవ్వాలంటే ఓకే అబ్బాయి నీ ఇష్టం, నువ్వు టైం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆయన నాకు ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అబ్బాయి నీ కథ విన్న తర్వాత నాకు ఏదైనా అనిపిస్తే నేను నీకు చెప్తాను, అది కరెక్ట్ అనిపిస్తే నువ్వు తీసుకో, అది రాంగ్ అని నీకు అనిపిస్తే అది ఎందుకు రాంగో నాకు చెప్పి నువ్వు ప్రొసీడ్ అన్నారు. ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పి కథ స్టార్ట్ చేశాను. ఆయన కథ విన్నంతసేపు అలాగే ఉంటారండి, ఆయన కళ్ళు చూస్తూ కథ మొత్తం నరేషన్ అంతా అయిపోయే టైంకి అండ్ తప్పని డెసిషన్ ఇమీడియట్ చెప్పేస్తారు, ఎక్కువ ల్యాగ్ ఉండదు, మనం చెప్పింది తీసుకుంటారు ఫస్ట్. సో ఆ విధంగా అక్కడ సీడ్ పడింది. ఫస్ట్ డే చెప్పింది 1/2 అవర్ 40 minutes చెప్పానండి. మళ్ళీ 5 days తర్వాత వెళ్ళి 1.5 hour నరేషన్ ఇచ్చాను. కానీ మొదటి నుంచి కూడా కొంచెం మీ కెరీర్ అంత సులువుగా ఏది చేతికి రాదే? వచ్చేస్తే ఎందుకు ఉంటుంది అలాగే ఉంటుంది ఫుట్బాల్ ఆడుతుంది. ఎందుకంటే బింబిసార్ ఆడడానికి చాలా ఇదైంది. సో యాక్చువల్గా మీరు బింబిసార్ ప్రూవ్ చేయాలి అక్కడ. అవును. సో దానికి ఏదో రీజన్స్ మొత్తానికి దాన్ని పక్కన పెట్టి బయటకు వచ్చారు. అంటే పక్కన పెట్టి కాదు సార్, ఇది క్లారిటీ ఇవ్వాలి. నేను చాలామంది బింబిసార 2 ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు. బింబిసార 2 సార్ అనిల్ అని మీకు తెలుసు, మన సీజీ సూపర్వైజరు, అదితలా ఉంటాడు. అండ్ నాకు బింబిసార చాలా హెల్ప్ చేశాడు సీజీ వైజ్. తను నాకన్నా బెటర్గా క్రాక్ చేశాడు ఐడియా. బెటర్ ఐడియా అతను క్రాక్ చేసినప్పుడు అది నేను చేయకూడదు, ఎందుకంటే ఎవరైతే సీడ్ వేస్తామో వాళ్ళకి సంబంధించి ఇది ఉంటుంది. పార్ట్ 2 సంబంధించి ఒక మంచి ఐడియా చెప్పాడు. ఐడియా చెప్పినప్పుడు అతను చేయడమే కరెక్ట్. సో వాళ్ళు కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు. సో అలా ప్రొసీడ్ అయింది. అదే అంటున్నాను, ఇప్పుడు అక్కడ 2 చేయాల్సింది ఏదో సరే క్రాక్ చేశారు, ఐడియా మొత్తం బయటకు వచ్చారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి అటెస్ట్ వచ్చి రజనీకాంత్ అదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చాలా పెద్దనిచ్చిన నేను అసలు ఊరికే శిరీష్ గారితో కూర్చున్నప్పుడు సార్ ఒక ఐడియా చెప్తున్నా ఎలా ఉంది చెప్పండి అంటే ఎవరు కనుక్కుంటున్నావు అన్నారు. సార్ రజనీకాంత్ కనుక్కుంటున్నాను సార్, ఎప్పటి నుంచో ఉంది ఐడియా, ఇది బిగినింగ్ నుంచి ఉంది నాకు. మీరు ఐడియా రజనీకాంత్ చేశారు చెప్పడమే ఒక ఇది అని చెప్పా. శిరీష్ గారు గురించి తెలుసుగా, నచ్చితే హైపర్ అయిపోతారు ఎక్సైట్మెంట్, నచ్చకపోతే కూడా అదే హైపర్లో పడతాయి. నచ్చి ఇమీడియట్గా వెళ్ళి రాజుగారికి చెప్తే రాజుగారు సెకండ్ డే రజనీకాంత్ దగ్గరికి వెళ్తున్నాం అన్నారు. ఓకే కథ ఓకే అవ్వకపోయినా ముందు రజనీకాంత్ గారిని కలుస్తున్నాం ఫీలింగ్ ఉంటుంది కదా. ఫస్ట్ అటెంప్ట్ చేసి రజనీకాంత్ కథ చెప్తున్నాం అని అటెంప్ట్ ఫెయిల్ అవ్వకూడదు అని చెప్పి వెళ్ళాను. ఆయన ఓకే అన్నారు. ఇంకా అక్కడ నుంచి రకరకాలుగా జరిగి
అదే చెప్తున్నాను, అక్కడి నుంచి డైరెక్ట్ రజనీ అన్నారు, మళ్ళీ అక్కడి నుంచి కిందకు వచ్చారు మెగాస్టార్. అది కూడా మళ్ళీ అక్కడ నుంచి వచ్చి మళ్ళీ అదే స్టైల్కి వెళ్ళిపోయింది. అయితే మళ్ళీ అదే ఈక్వల్ అసలు ఎక్కడ పడేలోగా ఇక్కడ దిగారు, మళ్ళీ అక్కడ ఎక్కారు.